28వ ప్రశ్న. 4 men and 3 boys can do a piece of work in 22 days. 9 men and 12 boys can do the same work in 9 days. If 5 men and X boys can complete the work in 11 days, find the value of X అండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో అది ఇస్తున్న ఎగ్జామినర్ మనకి ఇచ్చింది 4 men and 3 boys. వాళ్ళు అందరూ కలిసి ఒక పనిని ఎన్ని డేస్ అంటే 22 రోజులని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 9 men and 12 boys can do the same work in 9 days అండి. సో 9 men and 12 boys can do the same work in 9 days. ఓకే, అయితే 5 men and X boys. సో 5 men and అదేవిధంగా సో ఇక్కడ మనకి X boys అంటున్నాడండి. సో 5 men ప్లస్ X boys అన్నాడు. అయితే అందరూ కలిసి అదే పని 11 రోజుల్లో చేయగలిగితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అండి. X విలువ ఎంత కనుక్కోమన్నాడు. సో వెరీ సింపుల్ అండి ఇది. సో టైమ్ అండ్ వర్క్ అనే ప్రాబ్లంలో మెనీ పీపుల్ కాన్సెప్ట్ మీద మనకి ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. ఇప్పుడు X వాల్యూ ఎంత అంటే 4 men 3 boys కలిసి 22 డేస్లో ఎంత పని చేశారో 9 men 12 boys కలిసి 9 డేస్లో అంతే పని చేయగలరు. నా 5 men అండ్ X boys కలిసి కూడా అదే పని చేయగలరు 11 డేస్ అండి. అయితే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఎంత పని చేశారో వీళ్ళు కూడా అంతే పని చేశారు కనుక దీన్ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ యొక్క మెనీ డేస్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలిగితే ఈ ప్రశ్న మనం చాలా ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. చూడండి 4 men 22 అన్నాడు కనుక 22 into 4 men ఏమవుద్దంటే 88 men ప్లస్ నెక్స్ట్ 22 into 3 బాయ్స్ ఎంత అంటే 66 బాయ్స్ అండి. సో వీళ్ళందరూ కలిసి ఎంత పని చేశారో అదేవిధంగా 9 into 9 men సో 81 men ప్లస్ 9 into 12 బాయ్స్ ఈజ్ 108 బాయ్స్ అండి. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి 88 menకి 81 menకి డిఫరెన్స్ ఎంత అంటే 7 men వస్తారు. అదేవిధంగా 108కి 66కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు సో 42 బాయ్స్ వస్తారండి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాలంటే సో సింపుల్గా 1 men ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 7 దీంట్లో 6 టైమ్స్ కనుక 6 బాయ్స్ అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే 1 men యొక్క కెపాసిటీ 6 బాయ్స్ యొక్క కెపాసిటీ సమానం అంటే సో మెన్ అండ్ బాయ్స్ యొక్క కెపాసిటీ ఎంత అంటే సో 6:1గా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. మరి ఇప్పుడు మెన్ అండ్ బాయ్ యొక్క కెపాసిటీ 6:1 అయినప్పుడు వాళ్ళని ఇక్కడ 1 మెన్ ప్లేస్లో 6ని 1 బాయ్ ప్లేస్లో 1 తీసుకోవటం ద్వారా ఇప్పుడు మనం వీళ్ళందరూ కలిసి ఎంత పని చేశారో వీళ్ళందరూ కూడా అంతే పని చేశారు కనుక ఇప్పుడు సింపుల్గా మనం ఎక్స్ వాల్యూ అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ఒకసారి చూద్దాం ఇక్కడ సింపుల్గా 88 men 66 బాయ్స్ కలిసి ఎంత పని చేశారో 81 men 108 బాయ్స్ అంతే పని చేశారు. అదేవిధంగా 5 men into 11 ఎంత అంటే సో సింపుల్గా మనం సో 5 into 11 55 men ప్లస్ నా X బాయ్స్ ఇంటూ 11 ఎంత అంటే సో X 11 బాయ్స్ అండి. సో ఇది కూడా ఈక్వల్ అని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి మెన్ అండ్ బాయ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే సో 6:1 కనుక మనం ఏవో 2 ఈక్వేషన్స్ తీసుకొని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. సో మెన్ యొక్క కెపాసిటీ 6 కనుక ఇక్కడ సింపుల్గా 55 into 6 ప్లస్ నా ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకోవాలి నా 11b. సో బి వాల్యూ 1 కనుక సో ఇక్కడ సింపుల్గా దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే 11xగా బి వాల్యూ 1 అయినప్పుడు 11x అవుతుంది ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 88 అంటే సింపుల్గా మనం 88 1 menకి 6 కనుక 88 into 6 ప్లస్ బాయ్ 1 కనుక 66 into 1 అండి. రైట్, టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ 11x ఈజ్ ఈక్వల్ నౌ సో 6 8s are 48 6 8s are 48 ప్లస్ 4 అండి 52 528 ప్లస్ 66 into 1 66 నౌ 55 into 6 అండి. సో 55 into 6 ఎంత అంటే సో ఇక్కడ ప్లస్ 330 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, అది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు మైనస్ 330 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ 11x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 528కి మనం 66 యాడ్ చేయాలి అండి. అప్పుడు వచ్చేది ఎంత అంటే 594. అందులోంచి మనం ఇక్కడ 330ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు నాకు 11x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 94లో 30 పోతే 64, 500లో 300 అంటే 200 264. దెన్ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 264/11 అండి. సో 11 అనేది 26లో 2 టైమ్స్ కట్ అవుద్ది, 11 2 జా 22, మరలా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది అంటే 444 అండి. సో 11 4 జా 44 కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే 24 అనేది ఆన్సర్గా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. సో ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో మెనీ పీపుల్ కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 29వ ప్రశ్న. ఏ బాయ్ ట్రావెల్డ్ ఫ్రమ్ హిస్ విలేజ్ టు స్కూల్ అట్ 3 km/h అండ్ రిటర్న్ టు ద విలేజ్ అట్ 2 km/h. ద హోల్ జర్నీ టుక్ 1 hour 48 minutes. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ అండ్ ద స్కూల్? రైట్, ఇక్కడ చూడండి తెలుగులో ఇక్కడ 1 గంట 28 నిమిషాలు పడ్డది, దాన్ని 1 గంట 48
నిమిషాలుగా చేసుకోండి. ఒక బాలుడు తన గ్రామం నుంచి పాఠశాలకు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తిరుగు ప్రయాణం 2 కిలోమీటర్ల వేగంతో గ్రామానికి తిరిగి వచ్చాడు. మొత్తం ప్రయాణం 1 గంట 48 నిమిషాలు అయితే గ్రామానికి మరియు పాఠశాలకు మధ్య గల దూరం ఎంత అంటున్నాడండి. సో ఇక్కడ ఒక ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళాడు, మళ్ళీ పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడండి. అంటే వాళ్ళు విలేజ్ నుంచి స్కూల్కి వెళ్ళాడని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, అక్కడ స్కూల్ నుంచి మరలా బయలుదేరి విలేజ్కి వచ్చాడంట. విలేజ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్ళాడంటే 3 km/h స్పీడ్తో వెళ్ళాడు. మరలా స్కూల్ నుంచి విలేజ్కి వచ్చేటప్పుడు 2 km/h స్పీడ్తో వచ్చాడు. అయితే ఈ యొక్క మొత్తం ప్రయాణానికి 1 గంట 48 నిమిషాలు తీసుకుంటే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే విలేజ్కి స్కూల్కి మధ్య ఉన్నటువంటి దూరం, గ్రామానికి పాఠశాలకు మధ్య గల దూరం ఎంత చెప్పమంటండి. వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ అండ్ స్కూల్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎప్పుడైతే మనకి టోటల్ టైం టేక్ అని ఇచ్చాడో దీంట్లో షార్ట్ కట్ ఉపయోగించవచ్చండి. స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 ఇంటూ డెల్టా టీగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ టోటల్ టైం అండి. 2 జర్నీస్ కలిపి టోటల్ టైం ఎంత అంటే మనకి 1 hour 48 minutes ఇచ్చాడు. స్పీడ్ 1 స్పీడ్ 2 అండి. స్పీడ్ 1 వచ్చి 3 km/h, స్పీడ్ 2 వచ్చి 2 km/h అండ్ S1 ప్లస్ S2 అంటే 3 + 2 5 అండి. నా ఇయర్ టోటల్ టైం 1 hour 48 minutes ఇచ్చాడండి. 1 hour 48 minutes అంటే సింపుల్గా దీన్ని నేను అవర్స్లోకి కన్వర్ట్ చేద్దామండి. 48 minutesని కూడా 148/6 అంటే ఇక్కడ మనకి సింపుల్గా 12 4 times 12 5 times అంటే ఏమవుతుందంటే 5 1 5 5 + 4 9 9/4 hours అవుద్ది. అంటే ఓవరాల్గా 1 hour 48 minutes అనేది మనకి అవర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 9/4 hours అండి. ఇక్కడ మనం 9/4 hours తీసుకుందాం. సింపుల్గా 2 3s are 6 అండి. 6 9s are అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే సింపుల్గా చూడండి. 9 2 18 18 3s are 54 అండి. 54. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకి 9/5 కదా. 9/5 అండి. 9/5 అన్నప్పుడు ఇక్కడ 5 5s are 25 అంటే ఇక్కడ మనకి 54/25 kilometers అండి. అప్రాక్సిమేట్గా మనం ఇక్కడ చెప్పవచ్చు 2.36 అన్నాడు, 4.32 అండి, 1.08 అండ్ 2.16. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి. 25 54లో డెఫినెట్గా 2 times కట్ అవుద్ది, పాయింట్ డెసిమల్ పాయింట్. మరలా 40 అంటే 25 ఓన్లీ 1 time అండి. 40లో 25 అంటే 15, 150 అంటే 6 time. అంటే యువర్ ఆన్సర్ విల్ బి 2.16 kilometers అనేది ఆ యొక్క విలేజ్ నుంచి పాఠశాలకు ఉన్నటువంటి దూరం అండి. ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టాపిక్లో మనకి ఇక్కడ డిస్టెన్స్ మీద క్వశ్చన్ అండి ఇది కవర్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30. ఏ డాగ్ టేక్స్ 6 leaps ఫర్ ఎవ్రీ 5 leaps టేకెన్ బై ఎ మంకీ బట్ 9 leaps టేకెన్ బై ఎ డాగ్ ఆర్ ఈక్వల్ టు 7 leaps టేకెన్ బై ఎ మంకీ. ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద డాగ్ అండ్ ద మంకీ అండి. అంటే ఒక కోతి చేసే ప్రతి 5 గంటలకు కుక్క 6 గంటలు దూకుతుంది అన్నాడు. అంటే ఇక్కడ మనకి కంపారిజన్ ఏంటంటే ఇక్కడ మంకీకి అండ్ డాగ్కి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ చెప్తున్నాడండి. ఏ డాగ్ టేక్స్ ఓకేనా 6 leaps ఫర్ ఎవ్రీ 5 leaps టేకెన్ బై మంకీ. ఓకే అంటే ఒక కోతి ప్రతి 5 గంటలకు కుక్క 6 గంటలు దూకుతుందంట అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే డాగ్కి అదేవిధంగా మంకీకి కంపేర్ చేస్తున్నాడు. డిస్టెన్స్ కానీ స్పీడ్ కానీ టైం కానీ అండి. రైట్ ఇక్కడ చూద్దాం. ఏ డాగ్ టేక్స్ 6 leaps ఫర్ ఎవ్రీ 5 leaps టేకెన్ బై మంకీ. అంటే డాగ్ 6 leaps వేస్తే మంకీ 5 leaps వేస్తుందని చెప్తున్నాడండి. నెక్స్ట్ కండిషన్ చూడండి. బట్ 9 leaps టేకెన్ బై డాగ్ ఆర్ ఈక్వల్ టు 7 leaps టేకెన్ బై ఏ మంకీ అండి. అంటే ఇక్కడ మనకి 9 leaps ఆఫ్ డాగ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 7 leaps ఆఫ్ మంకీ అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే 1 leap ఆఫ్ డాగ్ విల్ బి ఈక్వల్ టు 7/9 leaps ఆఫ్ మంకీ అండి. కనుక అక్కడ ఏదైతే మనకి రేషియో ఉందో ఒకటి డాగ్ ఒకటి మంకీలో ఉందండి. కంప్లీట్గా నేను 1 dog ఈజ్ ఈక్వల్ 7/9 కాబట్టి సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ 6 into 7/9 మంకీ అండ్ 5 into 1 అండి. అప్పుడు మనం టోటల్గా నేను మంకీస్లో ఒక దాంట్లో ఒక వేరియబుల్లో కన్వర్ట్ చేశాను. అప్పుడు ఏమవుద్ది 6 7s are 42 అవుతుంది. 9 ఇక్కడికి పోతే 9 5s are 45 అండి. దెన్ ద రేషియో విల్ బి ఇక్కడ 42 అండి. 42 అనేది మనకి ఇక్కడ 3 14s are 42 అండ్ 3 15s are 45 కనుక 4:15 అండి. అక్కడ డాగ్ అండ్ కోతి అంటే కుక్క మరియు కోతి యొక్క వేగాల నిష్పత్తి అన్నాడు. ద స్పీడ్స్ రేషియో ఆఫ్ డాగ్ అండ్ మంకీ విల్ బి 4:15.
15 అండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో గంతుల సంఖ్య మీద కాన్సెప్ట్ మీద మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో రెగ్యులర్గా క్వశ్చన్ ఇస్తున్నాడు. దీన్ని చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 31st క్వశ్చన్. ఏ బోట్ టుక్ 6 hours in total to travel downstream from A to B and back to A upstream. If the speed of the boat in still water is 18 km/h and the speed of the water is 6 km/h, then the distance between A and B అండి. సో మనం సింపుల్గా చూడాలంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ వాల్యూ అంటే D వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. డిస్టెన్స్ వాల్యూ అంటే మొదట ఏ బోట్ టుక్ 6 hours in total to travel downstream from A to B and back to upstream. అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో ఒక స్పీడ్తో వెళ్ళి ఉంటారండి. సో నా నెక్స్ట్ వన్ అప్ స్ట్రీమ్ స్పీడ్లో మరొక స్పీడ్తో వచ్చి ఉంటారు. ఈ టోటల్గా ఎన్ని అవర్స్ పట్టిందంటే టోటల్ టైం వచ్చి 6 hours అని చెప్తూ ఉన్నారండి. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇటు ఎంత డిస్టెన్స్ వెళ్ళారో ఇటు కూడా అంతే డిస్టెన్స్ వెళ్ళి ఉంటారు కనుక ఆ డిస్టెన్స్ మనం డీగా తీసుకుందామండి. సో డిస్టెన్స్ అయితే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అంటే సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది బోట్ యొక్క స్పీడ్ ఎంత అంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి 18 km/h అండి. నౌ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ విల్ బి సో వాటర్ యొక్క స్పీడ్ ఎంత అంటే నీటి వేగం 6 km/h అండి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి డిఎస్ అంటే A+B చేయాలి. A+B విల్ బి 18 + 6 విల్ బి 24 km/h. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నప్పుడు A-B తీసుకోవాలి. సో A-B మీన్స్ 18 - 6 12 km/hగా ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొదటి డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్తోను సో ఇటు వచ్చేటప్పుడు డౌన్లో మనకి సో అప్ స్ట్రీమ్ స్పీడ్తో తీసుకుంటే టోటల్ 6 hours అని చెప్తున్నారండి. మరి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 24 D/24 అండి. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 12 సో D/12 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6 అండి. ఇక్కడ డిస్టెన్స్ వాల్యూ ఆప్షన్స్లో ఇచ్చాడండి. దేన్ని తీసుకుంటే 6 వస్తుందో అది మనం సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం సింపుల్గా చెప్పవచ్చు అండి. సో లెటస్ అజ్యూమ్ నేను ఇక్కడ ఆప్షన్ 24 తీసుకుంటే 24/24 1 అవుద్ది, 24/12 2 అవుద్ది. 1 + 2 6 అయ్యే అవకాశం లేదు కనుక డెఫినెట్గా 24కి డబల్ ఎంత అంటే సో 48 తీసుకోవాలండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ నేను 48 తీసుకుంటే 48/24 ప్లస్ 48/12 అండి. సో ఇక్కడ 48లో 24 అనేది ఇక్కడ మనకి సింపుల్గా 2 times కట్ అవుతుంది. 48లో 12 అనేది 4 times అంటే 2 + 4 ఈక్వల్ టోటల్ ఎంత అంటే మనకి 6 hours ఈక్వల్ అవుతుంది కనుక ఏ ఆప్షన్ ద్వారా మనం 6 hours వస్తుందో దాన్ని మనం సమాధానంగా అయితే ఇక్కడ ఎంచుకోవాలండి. కనుక ఆప్షన్ వెరిఫికేషన్ చేయటం కూడా మీరు క్లాస్ రూమ్లో బాగా నేర్చుకుని ఉంటారు కనుక ఇటువంటి ప్రశ్నలు మీరు ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతామండి. ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ నుంచి పడవలు ప్రవాహాలు అనే టాపిక్లో డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ అనే టాపిక్ మీద ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ 32nd question, sir. In the figure below, QR is produced to the point T in the triangle PQR. Angle P, angle Q, angle R is 4:5:6. Then find angle PRT. రైట్ సార్. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చాడు. సో ఒక డయాగ్రామ్ మనకి ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇలా ఇచ్చేసి ఇక్కడ Q అన్నారు, ఇక్కడ R, అదేవిధంగా ఇది P అండ్ ఇది T అండి. సో మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ యాంగిల్ PRT అడుగుతున్నాడు. సో యాంగిల్ PRT అన్నప్పుడు ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఎంత చెప్పమని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ డెస్టినేషన్ ఏంటంటే యాంగిల్ PRT వాల్యూ ఎంత కావాలి అండి. రైట్, ఒకసారి చూడండి. ఇది ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్లో మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ టోటల్ ఈ స్ట్రైట్ లైన్ మీద స్ట్రైట్ యాంగిల్ అంటే ఈ రెండు కలిపి మనకి ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుందండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT విల్ బీ ఈక్వల్ టు 180 degrees అండి. ఇందులో మనం యాంగిల్ PRQ ఎంత కనుక్కోగలిగితే యాంగిల్ PRT వాల్యూ అనేది వస్తుంది. ఇది ప్లేన్ జియోమెట్రీ అండి. రేఖాగణితం అనే టాపిక్లో యాంగిల్స్ అనే టాపిక్ మీద మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో ఇప్పుడు యాంగిల్ PRQ కావాలి అంటే సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడండి. యాంగిల్ R వాల్యూ ఎంత అంటే 6 parts అంట. సో PQR 4 parts 5 parts 6 parts అంటున్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R కలిపి 180 degrees అవుతుంది. ఇక్కడ 4 + 5 9 అండి. 9 + 6 ఎంత అంటే 15. అంటే ఇక్కడ 180 degreesని మనం ఇక్కడ 15తో డివిజన్ చేస్తే నాకు 1 part వాల్యూ అనేది ఇక్కడ వస్తుందండి. 1 part వాల్యూ ఎంత అన్నప్పుడు సో 180 degrees / 15 ఎంత అంటే 12 degrees అండి. అంటే ఇక్కడ 1 part వాల్యూ 12 degrees కనుక మరి ఇక్కడ యాంగిల్ R ఎంత ఉంది అంటే యాంగిల్ R 6 parts కనుక సో 6 12 ఎంత అంటే సో 6 × 12 degrees విల్ బి 72 degrees అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 72 degrees ఇచ్చాడో ఇది ఒక స్ట్రైట్
యాంగిల్ కాబట్టి ఇక్కడ మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు యాంగిల్ పిఆర్క్యూ అనేది 72 డిగ్రీస్ అండి. సో ఇది యాంగిల్ పిఆర్క్యూ 72 అండ్ యాంగిల్ పిఆర్టీ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. సో మరి 180 డిగ్రీస్లో 72 డిగ్రీస్ పోతే నౌ యువర్ ఆన్సర్ విల్ బి యాంగిల్ పిఆర్టీ. ఇక్కడ చూడండి 180కి ఎంత తగ్గిందంటే ఇక్కడ సింపుల్గా 108 డిగ్రీస్ తగ్గిందండి. సో అదే కదా 180కి 72కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే సో 108 డిగ్రీస్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చండి. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి అండి, థర్డ్ ఆప్షన్ 108 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ 33rd. In a triangle ABC, G is the centroid and the area of the triangle ABC is 1 square centimeter అండి. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా ఎంత అంటే 18 స్క్వేర్ సెంటీమీటర్స్గా ఇచ్చాడండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే డయాగ్రామ్ ప్రకారం యాంగిల్ ఏబిసి ఇచ్చాడండి. ఈ యొక్క యాంగిల్ ఏబిసిలో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి విల్ బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏది ఎంత అంటే యాంగిల్ అంటే సింపుల్గా మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏడిసి అండి. ఏడిసి త్రిభుజం యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. ఏరియా ఎంత అన్నప్పుడు సింపుల్గా హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ సో ట్రయాంగిల్ ఏబిసిగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ జీ అనేది సెంట్రాయిడ్గా ఇచ్చాడు కనుక, సో జీ సెంట్రాయిడ్ కనుక ఇది ఇటువైపు ఎంత భాగం ఉందో ఏరియా ఇటువైపు కూడా అంతే భాగం ఉంటుంది కనుక సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి సగం అవుతుంది. అప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి మనం ఇక్కడ చెప్పగలుగుతామండి. రైట్, చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి అండి. నా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి? సో అంటే ఏడిసి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి 18 అయినప్పుడు 18లో సగం అండి, 18/2 ఎంత అంటే సో 9 స్క్వేర్ సెంటీమీటర్స్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు ఇందులో చూడండి టోటల్గా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇక్కడ సో 1 2 3 అండి, 1 2 3 ఇచ్చాడు కనుక ఇక్కడ చూడండి సో దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందో అదేవిధంగా దీని యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ దీని యొక్క ఏరియా కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మూడు ఏరియాలు ఈక్వల్గా ఉంటాయి కనుక సో టోటల్ మనకి ట్రయాంగిల్ ఏడిసి యొక్క ఏరియా 9 స్క్వేర్ సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ 1/3 ఉంటుందండి. ఆ 9లో ఇది 1/3 ఉంటుంది, ఇది కూడా 1/3 ఉంటుంది కనుక సో సింపుల్గా అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఆ ట్రయాంగిల్ ఏజీ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో ట్రయాంగిల్ ఏజీ యొక్క వైశాల్యం ఎంత అన్నప్పుడు సో దీని యొక్క ఏరియా కనుక్కోమని అడుగుతున్నాడండి. సో సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏజీఈ అంటే ఇక్కడ రేఖాగణితంలో మనం త్రిభుజాల యొక్క ప్రాపర్టీస్ మనం నేర్చుకోగలిగితే సో సెంట్రాయిడ్ ఇచ్చినప్పుడు మనం చాలా సింపుల్గా ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పొచ్చు అండి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏజీ ఎందుకంటే ఇది ఎంత ఉన్నదో ఇది అంతే ఉంటుంది, ఇదే అంతే ఉంటుంది కనుక సో 9/3 చెప్పాలి అండి. సో 9/3 ఎంత అంటే సో 3 స్క్వేర్ సెంటీమీటర్స్గా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 అండి. సో 3 స్క్వేర్ సెంటీమీటర్. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఏంటంటే ఏరియాస్ అనే టాపిక్ క్షేత్రమితిలో వస్తుంది అండి. సో అదేవిధంగా జామెట్రీ అనే పార్ట్లో కూడా మనం కోఆర్డినేట్ జామెట్రీ అని మాట్లాడుతూ ఉంటాం. ఆ యొక్క కోఆర్డినేట్ జామెట్రీ సెంట్రాయిడ్ వస్తుంది కనుక సో అక్కడ మీకు ఆ యొక్క టాపిక్ విన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేది చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేయగలుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34వ ప్రశ్న. In a regular polygon, if the number of diagonals is equal to the thrice the number of its sides, then what is the each interior angle of the polygon? సో ఒక రెగ్యులర్ పాలిగాన్ అంటున్నాడంటే ఒక క్రమ బహుభుజిలో కర్ణాల సంఖ్య దాని భుజాల సంఖ్యకు 3 రెట్లు అయితే సో జనరల్గా మనం ఇక్కడ చూడండి సో డయాగ్నల్స్ అనేది ఏమంటున్నాడు అంటే సో థ్రైస్ ద 3 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అని చెప్తూ ఉన్నాడండి. 3 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో లెటర్ చేద్దాం మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ n అనుకున్నాం అనుకోండి, డయాగ్నల్స్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా n × n-3/2 అండి. సో n నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 అక్కడ n కనుక 3n అవుతుందండి. అప్పుడు మనం nకి కట్ చేయొచ్చు. 2 3 ఎంత అంటే 6, దెన్ n-3 = 6 అయితే n వాల్యూ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. సో n వాల్యూ 9 అంటే మనం సింపుల్గా దీన్ని నవభుజి అని చెప్తూ ఉంటాం అండి. భుజాల సంఖ్య ఇక్కడ 9 ఉంది కనుక ఓకేనా. సో ఒక నానోగాన్గా తీసుకోవచ్చు. అయితే దీంట్లో క్వశ్చన్ ఏంటంటే సో ఆ బహుభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం విలువ ఎంత చెప్పమన్నాడు. మరి n వాల్యూ 9 తెలిసినప్పుడు దాని యొక్క అంతర్గత కోణం ఎంత అన్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే సో అంతర్గత కోణం అంటే 180 డిగ్రీస్ - 360 డిగ్రీస్ బై n అండి.
సో ఇక్కడ 180 degrees మైనస్ సో n వాల్యూ 9 కనుక సో 360 degrees బై 9 అండి. సో 9 అనేది ఇక్కడ 4 times 40 కనుక సింపుల్గా 180 degrees మైనస్ 40 degrees అండి. మరి 180లో మనం 40 degrees సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది అన్నప్పుడు సో సింపుల్గా మీ ఆన్సర్ 140 degrees అనేది ఆ బహుభుజ యొక్క ప్రతి అంతర్గత కోణంగా చెప్పాలండి. సో ద యాంగిల్ వాట్ విల్ బి ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద పాలిగాన్ అన్నాడు. సో 140 సో సమ్ కేసెస్లో మీరు ఫార్ములా ఇలా కూడా తీసుకోవచ్చండి. సో 180 degrees ఇంటూ n-2/n అనేది మనం అంతర్గత కోణంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ 180 degrees ఇంటూ సో n వాల్యూ 9 కనుక 9-2/9 అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వస్తుందంటే 9 ఇక్కడ 2 times 20 degrees అండి ఇక్కడ. సో ఇంటూ 9-2 ఎంత అంటే 7 అంటే 20 degrees ఇంటూ 7 ఎంత అంటే 140 degrees అనేది ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద గివెన్ పాలిగాన్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు అండి. సో ఇది కూడా మనం ప్లేన్ జామెట్రీలో యాంగిల్స్కి సంబంధించిందండి. సో సింపుల్గా చెప్పాలంటే చాలా సింపుల్ క్వశ్చన్, బట్ ఇక్కడ ఫార్ములా అయితే గుర్తుంటేనే మనం ప్రతి అంతర్గత కోణం ఒక పాలిగాన్లో ఎలా తీసుకోవాలనే ఫార్ములా గుర్తుంటేనే ఈ యొక్క ప్రశ్నకైతే మీరు సమాధానం చెప్పగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35th క్వశ్చన్ అండి. The length of a median of an equilateral triangle is 4√3 units. Then find the area of the triangle. రైట్. సో ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటే సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా సార్? సింపుల్ అండి, √3/4a² అండి. అంటే మనం ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్లో దాని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా మనకి రావాలి. ఇక్కడ ఏ అంటే భుజం పొడవు అని చెప్తూ ఉన్నాం, కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఒక సమబహుభుజి ఒక సమబాహు త్రిభుజం యొక్క మధ్యగత పొడవు 4√3 యూనిట్లు అంటున్నాడు. ద లెంగ్త్ ఆఫ్ ద మీడియన్ ఆఫ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఈజ్ 4√3 యూనిట్స్ అంటున్నాడు. కనుక ద లెంగ్త్ ఆఫ్ ద మీడియన్ ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి? √3/2a. √3/2a ఎంత ఇచ్చాడంటే 4√3 యూనిట్స్ అండి. సో √3కి √3 కట్ అవుద్ది, 4×2=8 కనుక ఏ వాల్యూ ఎంత అంటే భుజం పొడవు మనం ఇక్కడ 8 తీసుకోవాలండి. మరి ఇప్పుడు సో త్రిభుజ వైశాల్యం అడుగుతున్నాడు కనుక సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అంటే √3/4a² మనకి ఏ వాల్యూ 8 వచ్చిందండి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం సింపుల్గా. √3/4 ఇంటూ ఏ వాల్యూ 8 అయినప్పుడు 8² ఎంత అంటే 64 అండి. సో 4 అనేది ఇక్కడ 64లో 16 టైమ్స్ కట్ అవుతుంది. దెన్ అవర్ ఆన్సర్ విల్ బి సో 16√3 స్క్వేర్ యూనిట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. 16√3 స్క్వేర్ యూనిట్స్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుతుందంటే సో సెకండ్ ఆప్షన్ అండి. అంటే మనకు ఒక సమబాహు త్రిభుజం యొక్క మధ్యగత పొడవుకి ఫార్ములా ఏంటి, ఒక సమబాహు త్రిభుజం యొక్క త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటో మీరు గుర్తుంచుకోగలిగితేనే ఈ క్షేత్రమితి అనే టాపిక్లో ఇలాంటి వైశాల్యాల మీద ప్రశ్నలు మీరు సమాధానం గుర్తించగలుగుతారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36th క్వశ్చన్. A park is in the form of a rectangular having its length and breadth are in the ratio 5:3. The area of the park is 3/5 hectares అన్నాడండి. సో ఏరియా ఆఫ్ ద పార్క్ అంటున్నాడండి. సో ఏరియా ఆఫ్ పార్క్ ఓకేనా, ఏరియా ఆఫ్ ద పార్క్ విల్ బి 3/5 hectares అంట. ఓకే, ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10,000 మీటర్ స్క్వేర్ కనుక సో సింపుల్గా మనం ఇక్కడ 3/5 ఇంటూ సో 10,000 అండి. సో 10,000 మీటర్ స్క్వేర్ తీసుకుందాం. అంటే ఓవరాల్గా ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ కనుక 2,000 అంటే 2000 ఇంటూ 3 ఎంత అంటే సో 6,000 మీటర్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద పార్క్ విల్ బి 6,000 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ద పార్క్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హ్యావింగ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 అన్నాడు. సో దాని యొక్క లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనేది ఏ రేషియోలో ఉందంటే 5:3 అంట. మరి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఎల్బి అండి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే సో పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ ఏరియా అవుతుంది. కనుక ఇక్కడ సో లెంగ్త్ అనేది ఏమవుతుంది, బ్రెడ్త్ అనేది ఏమవుతుందంటే దీన్ని మనం సింపుల్గా 5K అండ్ 3Kగా తీసుకుందాం అండి. సో ఏరియా ఏమవుతుందంటే ఎల్బి అవుతుంది. మరి ఏరియా విల్ బి ఎల్బి అయినప్పుడు సో 5K ఇంటూ 3K ఎంత అంటే 15K స్క్వేర్ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా 6,000 మీటర్ స్క్వేర్ ఇచ్చాడండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 15K స్క్వేర్ ఇచ్చాడు. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. దెన్ 15K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6,000 మీటర్ స్క్వేర్ అండి. సో నా ఇక్కడ సింపుల్గా దెన్ K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 6,000/15 అవుతుంది. నా 15 60లో 4 టైమ్స్ కనుక K స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు 400 అండి. ఎప్పుడైతే మనకి K స్క్వేర్ 400 అవుతుందో K వాల్యూ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా సో 20 మీటర్స్ అనేది Kగా మనం ఇక్కడ చెప్పవచ్చు. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆ ఉద్యానవనం యొక్క
వెడల్పు ఎంత అంటున్నాడు, ద బ్రెడ్త్ ఆఫ్ ద పార్క్ అన్నాడండి. సో బ్రెడ్త్ అనేది 3K అవుతుంది, మరి ఇక్కడ K వాల్యూ 20 meters వచ్చింది కనుక సో దెన్ ద బ్రెడ్త్ విల్ బి ఈక్వల్ టు ద పార్క్ బ్రెడ్త్ వాల్యూ అడుగుతున్నాడండి 3K అవుతుంది. మరి K వాల్యూస్ 20 అయినప్పుడు సో 3 into 20 విల్ బి 320s ఆర్ ఎంత అన్నప్పుడు 60 meters సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి సో 60 meters ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఏరియాస్ అనే టాపిక్ అండి. సో రెక్టాంగులర్ ఫామ్లో లెంగ్త్ బ్రెడ్త్ గురించి చెప్తూ సో ఆ ఏరియాని మన హెక్టేర్స్లో చెప్తూ ఉన్నాడు. సో 1 hectare ఈజ్ ఈక్వల్ గుర్తుంచుకోండి 10,000 meters square కనుక సో ఈ విధంగా మనం K వాల్యూ 20 వచ్చింది. సో బ్రెడ్త్ ఆఫ్ ద ఉద్యానవనం యొక్క వెడల్పు ఎంత అన్నప్పుడు సో 60 మీటర్లుగా మనం ఇక్కడ సమాధానం ఎంచుకోవచ్చు.